సీఎం రేవంత్ రెడ్డి టూర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ రేపు మహారాష్ట్రలో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కాసేపట్లో నాగ్పూర్ కు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడి నుంచి చంద్రాపూర్ లో జరిగే ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం రాజురా, డిగ్రాస్, వార్ధాలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇక రేపు నాందేడ్, నయగావ్, భోకర్, షోలాపూర్ లో రోడ్డు షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రైట్, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ రేపు మహారాష్ట్రలో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కాసేపట్లో నాగ్పూర్ కు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడి నుంచి చంద్రాపూర్ లో జరిగే ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం రాజురా, డిగ్రాస్, వార్ధాలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇక రేపు నాందేడ్, నయగావ్, భోకర్, షోలాపూర్ లో రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ రేపు మహారాష్ట్రలో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కాసేపట్లో నాగ్పూర్ కు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడి నుంచి చంద్రాపూర్ లో జరిగే ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం రాజురా, డిగ్రాస్, వార్ధాలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇక రేపు నాందేడ్, నయగావ్, భోకర్, షోలాపూర్ రోడ్ షో నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బాసిద్ అందిస్తారు. బాసిద్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా మహారాష్ట్రకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇవాళ రేపు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి, మహారాష్ట్రలో జరిగే ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారం చేశారు. అదే విధంగా ఇవాళ రేపు సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించున్నారు. ఈ క్రమంలో కాసేపటిలో నాగ్పూర్ కు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడి నుంచి చంద్రాపూర్ లోని జరిగే ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొంటారు. అనంతరం రాజురా, డిగ్రాస్, వార్ధాలో ప్రచారం నిర్వహించున్నారు. ఇక రేపు నాందేడ్, నయాగావ్, భోకర్, షోలాపూర్ లో రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో కూటమి తరఫున ప్రచారం రేవంత్ రెడ్డి ముందు సాగే విధంగా ఉంది. మహారాష్ట్ర ఎన్నికలు దగ్గర పడడంతో కాంగ్రెస్ తరఫున ప్రచారం ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో తన ప్రచారం ముందుకు తీసుకెళ్లిన రేవంత్ రెడ్డికి ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకునేందుకు మహాకూటమి నేతలు కూడా సిద్ధమయ్యారు. మరోసారి రేవంత్ రెడ్డి ఈ ప్రచారానికి వెళ్తున్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క, పొంగులేటి, మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా తెలుగువారు నివసించే ప్రాంతాల్లో తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తెలుగువారు నివసించే ప్రాంతాల్లో భారీ మెజార్టీ వచ్చే విధంగా ఈ ప్రచారం కొనసాగనుంది. బ్రాహ్మణి, అయితే బాసిద్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఇదే చివరిసారి ఎన్నికల ప్రచారం చేస్తారా, లేదంటే మరోసారి మహారాష్ట్రకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయంటారా? అంటే 20 తారీఖు రోజు ఎన్నికలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు ఎక్కువ భారీ మెజార్టీ రావాలంటే ఈ 2 రోజులే మిగిలింది. ఈ 2 రోజులనే ప్రచారం భారీగా కొనసాగిస్తే మళ్ళీ మెజార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మన తెలంగాణ రాష్ట్రానికి ఆనుకున్న మహారాష్ట్ర జిల్లాల్లో ఈ ప్రచారం కొనసాగుతుంది. ఇక్కడ తెలుగువారు ఎక్కువ నివసించే భీవండి, సోలాపూర్ ఆ ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం చేసింది. దాంతో పాటుగా తెలుగు బాగా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ రేవంత్ రెడ్డిని ఆ కూటమి వాళ్ళు కూడా ఆయన పిలిపించుకొని ఆయన ప్రచారం కొనసాగించే విధంగా అడుగులేస్తున్నారు. బ్రాహ్మణి, రైట్ బాసిద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.